పల్లె పెదరాయుడి తెగని పంచాయతీ పొద్దటిలి ధరావతులు మాపటి దావతులు ఇటు తెగదు అటు ముడిపడదు చారాన కోడికి బారాన మసలేవరం అటు తిప్పి ఇటు తిప్పి బారెడు ఖర్చు చూపించాలి. ఊళ్ళో ఎక్కడైనా పంచాయతీలు ఉన్నాయంటే పెద్ద మనుషులు అక్కడే వాలిపోతారు. పెద్ద మనిషి పేరిట గొడవను సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అవి కొలిక్కి రావు. ఎందుకంటే వెంటనే గొడవకు పరిష్కారం చూపిస్తే ఇక వారికి ఏం గౌరవం ఉంటుందని కాబోలు. అందుకే నెలల నుంచి ఏళ్ల తరబడి పంచాయతీలు సాగిస్తూనే ఉంటారు. సో ఇక్కడ పంచాయతీలు చెప్పాలు భలే ఉంటాయి. ఇలా ఊళ్ళల్లో ఆ పెద్ద మనుషులుగా చలామణి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఎవరైతే ఉంటారో, ఒక ఇద్దరి మధ్యలో భూ పంచాయతీ ఉందనుకోండి, ఏం చేస్తారంటే మీరు ఇటు ఐదుగురు తీసుకురామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ ఐదుగురు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రపోజల్ ఇటు రెండు పార్టీలు ఇటు ఐదుగురు ప్రపోజల్ ఏంటంటే నువ్వు ఒక 50,000 డిపాజిట్ చేయి, నువ్వు ఒక 50,000 డిపాజిట్ చేయి అని చెప్పి కూర్చుంటారు. ఇక ఆ ₹1,00,000 డిపాజిట్ చేయించుకొని ఛాయలు పొద్దున ఛాయలు టిఫిన్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు లంచ్ అవుతుంది. ఇక అటు వాదన ఇటు వాదన ఇంటే ఉంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది అన్ని వింటూ ఉంటారు. సాయంత్రం వరకు అది తెగదు పిగదు. లాస్ట్కి సాయంత్రం కాగానే ఆ ₹1,00,000 వెళ్ళి కొంత డబ్బులు తీసేసి మందు చికెను మటన్ను తెచ్చుకొని తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ డేట్ పెడతారు. వారం 10 రోజులకు మళ్ళీ డేట్ పెడతారు. మళ్ళీ డేట్ పెట్టి ఆ ₹1,00,000 అయిపోయేదాకా ఈ పంచాయతీలు సాగుతూనే ఉంటాయి. లాస్ట్కు ఎక్కడో ఒక దగ్గర తెగ్గొడతారు. ఆ ₹1,00,000 అయిపోయే వరకు తాగుతూనే తెగుతుంది. అది ఏముండదు ఉంటా ఇద్దరికి న్యాయం చేస్తారా అంటే ఏముండదు. ఇద్దరి వల్ల ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ చేసేసి నువ్వు ఆ భూమిలోకి రాకు, నువ్వు ఈ భూమిలోకి రాకని పంచాయతీ చేసేసి చేస్తారు. భూ పంచాయతీ అనేది ఇదే ఉంటుంది. భార్యాభర్తల పంచాయతీలు ఇవే ఉంటాయి. ఇంకా ఏ పంచాయతీ అయినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది తప్ప వేరే ఏది ఉండదు. ఈ పెద్ద మనుషుల వల్ల వాళ్ళిద్దరూ సఫర్ అవ్వాల్సిందే. లాస్ట్కి ఏదో కాంప్రమైజ్ చేసి పెడతారు తప్ప ఏమి ఉండదు అక్కడ. ఒక పరిష్కారం అంటూ కొన్ని వస్తాయి, రావని నేను చెప్పాను. కానీ కొన్ని రకాలుగా వస్తాయి, కొన్ని రకాలు రావు. సో ఇది ఈ పెదరాయిల పంచాయతీలు ఇట్లుంటాయి. పెద్ద మనుషుల పంచాయతీలు అంటారు.